श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 3వ అధ్యాయం నిన్నటి తరువాయి. సరే, తమను పూజించమని ఆజ్ఞాపించారు సాయి. ఆ సాయి ఎవరు అన్నదాన్ని వ్యాఖ్యానించాను. దాన్ని దృఢపరచగల ఒక విషయం గుర్తొచ్చింది. ఉప్పెనలా ఉరికి మరీ వచ్చింది. అది చెప్తాను. ఒకసారి షిరిడికి ఒక రోహిల్లా వచ్చాడు. అతను చాలా రోజులు అక్కడే ఉండిపోయాడు. అతను బాబా గుణాలను చూసి సమ్మోహితుడైనాడు.
అతనికి బాబాపై అపరిమితమైన ప్రేమ కలిగింది. దున్నపోతు లాంటి శరీరంతో పుష్టిగా ఉండి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవాడు అతను. ఎవరిని లెక్క చేసేవాడు కాదు. దేహానికి పాదాల వరకు జీరాడే కప్ని వేసుకునేవాడు. మసీదులోనే ఉండేవాడు. అది రాత్రైనా పగలైనా మసీదు గాని చావడి గాని గొంతెత్తి గట్టిగా పట్టరాని ఉల్లాసంతో ఇష్టం వచ్చినప్పుడు కల్మా చదువుతుండేవాడు. సాయి మహారాజ్ శాంతి స్వరూపులు. కానీ గ్రామ ప్రజలకు మాత్రం రోహిల్లా తరహాకి చెప్పలేనంత విసుగు కలిగింది. అర్ధరాత్రి పూట కూడా ఈ పెడబొబ్బులు అలా నడుస్తుండేవి. వాళ్ళ కంటికి నిద్రాదేవి కరువైంది. పగలంతా మలమలమాడే ఎండలో పొలంలోనూ అడవిలోనూ కష్టం చేసుకుని తీరా రాత్రి అయ్యేసరికి ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఉండేది కాదు. దాంతో ప్రజలకు చాలా బాధ కలిగింది. బాబాకేమో ఏ బాధ ఉండదు. కానీ జనులకు మాత్రం అది చాలా ఇబ్బంది కలిగించింది. రాత్రి సుఖంగా నిద్రపోలేకపోవటం వల్ల రోహిల్లా మీద వారికి పట్టరానంత కోపం వచ్చింది. ముందుకు పోతే నొయ్యి, వెనక్కు పోతే గొయ్యిలా అయింది వాళ్ళ పని. ఎంతగానో చూస్తూ ఊరుకుంటారు? రాత్రింబవళ్ళు ఒకటే నస. ఏం చేయాలరా బాబు అని వాళ్ళకి పెద్ద విచారం పట్టుకుంది. రోహిల్లా అసలే తలదిరుగుడు మనిషి. పైపెచ్చు దానికి బాబా ఒత్తాస ఒకటి, అతనికి బాబా ఒత్తాస ఒకటి. దాంతో అతను హద్దు పద్దు లేకుండా మరింత రెచ్చిపోయాడు. మొండిగా గర్విష్టిగా అయిపోయాడు. గ్రామస్తులను నోటికొచ్చినట్లు మాట్లాడసాగాడు. వాళ్ళకి ఎదురు తిరిగాడు. అప్పుడు ఊరంతా కూడా అతని మీద తిరగబడింది. సాయి జనని ప్రేమామృత ధారలు కురిపించే అత్యంత కరుణామయ్యి అని, శరణాగతులను రక్షిస్తుందని గ్రామస్తులంతా దయనీయమైన తమ ఇబ్బందిని విన్నవించుకోవడానికి బాబా దగ్గరకు వచ్చారు. అయితే బాబా వాళ్ళని పట్టించుకోకపోగా గ్రామస్తులతో, రోహిల్లాను బాధించకండి, అతనంటే నాకెంతో ఇష్టం. ఈ రోహిల్లా భార్య పరమ గయ్యాడి. అతనితో ఆమెకు పొత్తు కుదరడం లేదు. అందుకని అతను తప్పించుకొని ఆ నికృష్టురాలు నా వద్దకు రావాలని ఒబలాటపడుతుంది. ఆ ముండకి పరదా వేసుకోవాలని కూడా తెలియదు. అది సిగ్గు బిడియాలను వదిలేసింది. దాన్ని బయటికి నెట్టేసినా అది బలవంతంగా ఇంట్లో దూరుతోంది. అతని కేకలు పెట్టడం ఆపేసినప్పుడు ఆ సందు చూసుకుని ఆ దుర్బుద్ధి గుండా ఇంట్లోకి దూరాలని చూస్తుంది. అయితే అతను కేకలు పెడుతుంటే మాత్రం అది ఖచ్చితంగా పారిపోతుంది. దాంతో నాకు సుఖ సంతృప్తులు కలుగుతాయి. ఎవరు కూడా అతని జోలికి పోకండి. అతన్ని ఇష్టం వచ్చినట్లు అరవనీయండి. అతను లేకపోతే నాకు రాత్రి గడవదు. అతని వల్లే నాకెంతో సుఖం కలుగుతుంది. అతను ఇలా అరవటం నాకు చాలా లాభం. అలా పరోపకారం చేసే రోహిల్లా నాకు అత్యంత సుఖకారకుడు. అతను అలా హాయిగా అరుచుకోనిండి, అది నాకు శుభప్రదం. లేకపోతే ఆ దుష్టురాలు రోహిల్లా భార్య నన్ను కష్టపెడుతుంది. అది అలసిపోతే అప్పుడు అది తనంత తానే ఊరుకుంటుంది. అప్పుడు మీ పని పూర్తవుతుంది. ఆ ముండ నన్ను పట్టుకోకుండానూ ఉంటుంది. సాయి మహారాజ్ అలా అనగానే అక్కడ అలజడి సద్దుమణిగింది. బాబా మనసుకి వాడిది గొడవ అని అనిపించలేదు కదా. మరి ఆయనతో చెప్పడం వల్ల మనకేం ఉపయోగం? అసలే ఈ రోహిల్లాకి అరుపులంటే ఇష్టం. అందులోనూ ఇప్పుడు పెడబొబ్బలు పెట్టడానికి వాడికి స్వేచ్ఛ కూడా దొరికింది. గొంతెండిపోయే వరకు హద్దు పద్దు లేకుండా అదే పనిగా కల్మా చదువుతున్నాడు. బాబా ఎంత క్షమాశీలుడు. అలా తల బద్దలైపోయే ఆ అరుపులతో ఆయన అలా తల్లీనులవుతారేమిటి? అతనంత భయంకరంగా అరుస్తాడు. అతని గొంతు ఎండిపోదేమిటి అని గ్రామ ప్రజలు ఆశ్చర్యపోయేవారు. అతన్ని బెదిరించకండి అంటూ బాబా మాత్రం ఒకటే అభ్యర్థన. రోహిల్లా చూడడానికి పిచ్చి పకీర్లా ఉన్నప్పటికీ అతనికి బాబా పట్ల అత్యంత ఆదరం. తన ధర్మం ప్రకారం గొప్ప ఆనందంతో అతను కల్మా చదువుతుండేవాడు. తమ వాక్కు చిన్నదా పెద్దదా అన్న ఆలోచన భక్తుల మనసుల్లో ఉండదు. వారు తమకు కలిగిన స్ఫూర్తి ప్రకారం ఇష్టం వచ్చినట్లు హరినామాన్ని గర్జిస్తారు. రోహిల్లా తన స్వాభావికమైన కర్కశంగా ఉండే బొంగురు గొంతుకుతో అల్లాహో అక్బర్ అని నామాన్ని గర్జించేవాడు. నిరంతరం ఆనందం పొంగులు వారే మనసుతో కల్మా చదువుతుండేవాడు. హరినామం అంటే విసుక్కునే వారి అపవిత్రతకి బాబా భయపడేవారు. ఆయన భజనంటే ఇష్టపడే వారిని ఊరికి ఎందుకు తరిమేస్తారు అనేవారు. నా భక్తులు భజన చేసే చోట నేను నిద్రైనా పోకుండా ఉండిపోతాను అన్న భగవంతుని మాటను బాబా అనుభవపూర్వకంగా చూపించారు. ఎండు రొట్టెలో చద్దన్నాను అడుక్కు తినడమో, అది లేకపోతే పస్తునడమో చేసే రోహిల్లాకి భార్య ఎక్కడ? ఆమె బాబా వద్దకు పోవడం ఏమిటి? రోహిల్లా బికారి, ఒక్క పైసా విలువ చేయడు. అతనికి పెళ్లి ఏమిటి, భార్య ఏమిటి? బాబా పసితనం నుంచి బ్రహ్మచారే. ఈ కథంతా కాల్పనికమే. రోహిల్లా గొంతు జించుకున్నా సరే ఆ కల్మా విని బాబాకి సంతోషం కలుగుతుండేది. దాన్ని ఆయన రాత్రింబవళ్ళు వినేవారు. నిద్రంతా
దాని ముందు అది విషప్రాయం. కల్మా అనే ప్రబోధాత్మక వాణి ఎక్కడ? గ్రామస్తుల వ్యర్థమైన చాడీలు ఎక్కడ? వారిని సరైన మార్గంలో పెట్టడానికే బాబా ఈ నాటకం ఆడారు. ఈ తీరుగా నామస్మరణను ఇష్టపడే రోహిల్లా సాంగత్యం తమకిష్టం అన్న తమ అభిప్రాయాన్ని అందరికీ అనుభవపూర్వకంగా చూపించారు బాబా. దృశ్యము, ద్రష్ట, దర్శనం ఈ మూడు గాఢ చైతన్యంతో నిండి ఉంటాయని తెలుసుకున్నవారు బ్రాహ్మణులైనా ముస్లింలైనా వారిద్దరూ ఆయనకు ఒకటే అనిపించేది. ఒకరోజు మధ్యాహ్నం మసీదులో హారతి అయిపోయి భక్తులు తమ తమ ఇళ్లకు పోవడానికి బయలుదేరారు. అప్పుడు బాబా పెదల నుంచి జాలువారిన మధురోక్తులు వినండి. మీరెక్కడైనా ఉండండి, ఏదైనా చేయండి, ఏమైనా చేయండి, కానీ ఇది మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. మీరు చేసే పని జరిగింది జరిగినట్లు సవిస్తరంగా నాకు తెలిసిపోతూనే ఉంటుంది. అలా నా గురించిన అనుభవాన్ని మీకు కలుగజేసే నేను అందరికీ ఎంతో దగ్గరగా అందరి హృదయాల్లోనూ నివసించేవాడిని. అందరి దగ్గరికి వెళ్ళగలిగేవాడిని. అందరికీ యజమానిని. సకల చరాచర ప్రపంచానికి లోపల బయట నేను వ్యాపించి ఉన్నాను. ఇదంతా ఈశ్వర సంకల్పం. దాన్ని నడిపించేవాడిని నేనే. సకల చరాచర సృష్టిని ఉత్పన్నం చేసేవాడిని నేనే. మూడు గుణాల్లో ఒకే రకంగా ఉండే అవస్థను కూడా నేనే. ఇంద్రియాలన్నింటినీ నడిపించేవాడిని నేనే. కర్త, భర్త, సంహర్త నేనే. నా పట్ల శ్రద్ధ గల వారికి ఏ సంకటాలు ఉండవు. నన్ను విస్మరించిన వారిపై మాయ కొరడా జులిపిస్తుంది, అంటే బాధిస్తుంది. అంటే శ్రీకృష్ణ భగవానుడు గీతలో అర్జునుడికి ఇదే చెప్పారు. ఈశ్వర సర్వభూతానాం హృదయేషర్జున తిష్టతి భ్రామయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అర్జున, ఈశ్వరుడు అన్ని జీవుల అంటే ప్రాణుల హృదయాల్లో నివసిస్తాడు. ఆయన తన మాయతో జీవులను కీలు బొమ్మల్లా ఆడిస్తుంటాడు. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ తత్ప్రసాదాత్పరం శాంతిస్థానం ప్రాప్యసి శాశ్వతం. ఓ భారత, అన్ని రకాలుగా ప్రేమతో ఆయన్నే శరణను. ఆయన కృపతో సర్వోత్తమ శాంతి, శాశ్వతమైన మోక్ష పదవి నీకు లభిస్తాయి. అలాగే భూతిం భూతిం సబాహ్యాభ్యం తరి భరుని ఉరలో చరాచరీం. దీనికోసం పురుషోక్తంలో మొదటి మంత్రం చూడండి. సభూమిం విశ్వతో వృత్తాత్వ తిష్టత్ దశాంగులం. ఆ పురుషుడు ఈ జగత్తంతా పూర్ణత్వంతో వ్యాపించి కూడా ఇంకా 10 అంగుళాల ప్రమాణంలో మిగిలి ఉన్నాడు. కనిపించేదంతా నా స్వరూపమే. చిన్న చిన్న క్రిములు, చీమలు, దరిద్రులు, రాజులు, అపారమైన స్థావర జంగమ విశ్వమంతా సాయియే, ఆయన స్వరూపమే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. ఎంత గొప్ప సూచన! మహాత్ములు, ఈశ్వరుడు వేరు కాదు. విశ్వంలోని చరాచరాన్ని నిష్పక్షపాతంగా ఉద్ధరించడానికి వారు అవతరిస్తారు. గురు పదాల్లో లీనమవ్వాలనుకునేవారు గురు గుణగానం చేయాలి, లేదా గురు కథలను కీర్తించాలి, లేదా భక్తితో వాటిని శ్రవణం చేయాలి. ఈ ప్రకారంగా సాధకులు శ్రవణంలో లీనమైతే వినేవాడు, వినే విషయం, వీటిలోని అనృత్వం కరిగిపోతుంది. శుద్ధ చైతన్యం ప్రకటమై సాధకుల మనసు పరమేశ్వరుడిలో నిమగ్నమవుతుంది. సంసార బంధనాల్లో మునిగిపోయిన అప్రయత్నంగా మహాత్ముల కథలు కేవలం చెవిన పడినంత మాత్రానే అవి సహజంగా సుఖాన్ని కలిగిస్తాయి. మరి వాటిని పెళ్ళుబుకే భక్తి భావంతో వింటే ఎంత శ్రేయస్సు కలుగుతుందో శ్రోతలు తమ హితం కోసం మనసులో ఆలోచించుకోవాలి. శ్రవణంతో గురు చరణాల్లో ప్రేమ కలిగి క్రమక్రమంగా గొప్ప సుఖప్రాప్తి కలుగుతుంది. ఇంకా వేరే ఏ నియమనిష్టలు పెట్టుకోనవసరం లేకుండానే గొప్ప హితం కలుగుతుంది. మనసులో అలా నిశ్చయం చేసుకుంటే అప్పుడు ఆ కమనీయ కథాసుందరి కౌగిలి పట్ల గాఢ ప్రేమ కలుగుతుంది. విషయ బంధనాలు సహజంగానే విడివడి పరమానందం ప్రకటమవుతుంది. మధురిమకే మాధుర్యాన్ని సంతరించి పెట్టగల బాబా చెప్పిన ఆ మాటలు విని ఇక నుంచి నేను నరసేవను మాని గురుసేవను చేస్తుండాలని మనసులో నిశ్చయించుకున్నాను. కానీ మనసులో అన్నాచుంచనీకర్ వినంతికి సమాధానం ఇచ్చేటప్పుడు బాబా అతనికి ఉద్యోగం దొరుకుతుంది అన్న మాటలు అనుభవంలోకి వస్తాయా అని ఏదో గునుకు. బాబా మాటలు వట్టిపోవటం అనేది ఎప్పటికీ జరగదు. ఒకవేళ నరసేవతో
సంబంధం ఏర్పడినా అది పోయేదే. అయితే గొప్ప శ్రేయస్సు కలిగేదెప్పుడో అది మాత్రం తెలియటం లేదు. అన్న తనంత తాను అడిగిన మాట నిజమే. అయితే నాలోనూ ఆ కోరిక లేకపోలేదు. అది అనిచ్చో లేదా మొహాన రాసిపెట్టి ఉన్నది అనుభవించటానికి ఇచ్చో కాదు. నా మనసులో ఉన్నదేమిటంటే ఉద్యోగం దొరకాలి. కుటుంబ నిర్వహణ సులభతరం కావాలి. సాయిబాబా మాత్రం వేలితో బెల్లం చూపించి మందు త్రాగించారు. బెల్లం మీది ఆశతో నేను మందు త్రాగాను. అదృష్టవశాత్తు సంతృష్టి చెందాను. అనుకోకుండా ఉద్యోగమూ దొరికింది. నేను డబ్బు మీద ఆశతో దాన్ని స్వీకరించాను. ఉద్యోగం శాశ్వతం కాదు. కనుక వచ్చిన దారినే తిరుగుముఖం పట్టింది. బాబా ఎన్నటికీ నశించని సుఖాన్ని అనుభవించటం కోసం నన్ను ఉన్న చోటే కూర్చోబెట్టేశారు. ఈ చరాచర జగత్తు పూర్తిగా భగవత్ స్వరూపం. అయితే భగవంతుడు జగత్తుకు అతీతంగా ఉండే సర్వశ్రేష్ఠుడైన పరమేశ్వరుడు, జగదీశ్వరుడు జగత్తు నుంచి వేరు కాదు. అయితే జగత్తు జగదీశ్వరుడికి వేరుగా ఉంది. జగత్తు ఉత్పన్నమైనప్పటి నుంచి అందులో చేతన అచేతన వస్తువులున్నాయి. అన్నిటికీ మూలధారం ఈశ్వరుడే. ఈశ్వరుడి పూజస్థానాలు 8 రకాలుగా ఉన్నాయి. ప్రతిమ, సండిల, అగ్ని, తేజస్సు, సూర్యమండలం, ఉదకం, ద్విజులు, గురుదేవుడు, అలా అవి రకరకాలుగా ఉన్నాయి. అయితే వీటినన్నిటితో పోలిస్తే గురుదేవుడు శ్రేష్టం. శ్రీకృష్ణుడు స్వయంగా పరబ్రహ్మ అయి ఉండి సాందీపుని పాదాలు సేవించారు. ఆయన సద్గురుని స్మరిస్తే నారాయణునైన నేను సంతోషిస్తాను. నా గురించి కన్నా సద్గురువుకు చేసే స్తుతి నాకు మరింత ఎక్కువ ఇష్టం అని అన్నారు. సద్గురు మహాత్యం శ్రేష్టమైనది. అవగాహనకు అందనంత కఠినమైనది. గురుభజన అంటే ఇష్టముండని వారు నిజంగా అభాగ్యులు. వాళ్ళు జనన మరణాలనే రాకపోకలను అనుభవిస్తూ తమ హితాన్ని మట్టిపాలు చేసుకుంటారు. మళ్ళీ జననం మళ్ళీ మరణం అనే నిరంతర పరిభ్రమణ మన వెనుక పడుతుంది. కనుక కథాశ్రవణం చేసి మనల్ని మనం ఉద్ధరించుకుందాం. మహాత్ముల నోటి నుంచి జాలువారే మాటలు అవిద్య అనే ముడిని విప్పేసి సంకటాలను సుదూర తీరాలకు తరిమేస్తాయి. కనుక వాటిని మనసు నిండా నింపుకోవాలి. కాలం ఎలా ఉంటుందో, ఆయనతో ఎలా కలుపుతుందో ఎవరికీ తెలీదు. అదంతా అల్లామియా ఆట. ప్రేమిక భక్తులు ప్రేక్షకులవ్వాలి. బుద్ధిబలం తీవ్రంగా లేకపోయినప్పటికీ సాయిలాంటి సమర్థ గురువు నాకు లభించారు. ఈ బలం దైవందే అనుకోవాలి. ఇది కూడా ఆయన ఆటే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. గ్రంథ ప్రయోజనం గురించి చెప్పాను. బాబా నాకు ఇచ్చిన ప్రోత్సాహాన్ని గురించి చెప్పాను. ఆ అనుసంధానంతో బాబా నుంచి ఆయన బ్రహ్మత్వము, ఆయన్ని పూజించే పద్ధతి విషయంలో మార్గదర్శనము అయ్యింది. ఇప్పుడు శ్రోతలు తరువాతి అధ్యాయాన్ని వినాలి. అందులో సమర్థ సాయినాథుడు షిరిడీలో ఎలా అవతరించారన్న విషయం వర్ణించబడింది. అమాయకులు, భావికులు, చిన్న పెద్ద భక్తులంతా ఒక క్షణం పాటు జీవనాన్ని నిర్వీర్యం చేసే ప్రాపంచిక కష్టాలన్నీ, చింతలన్నీ పక్కన పెట్టి విశిష్టమైన సాయి భక్తి చరిత్రను వినండి. సాయిబాబా స్వతహాగా నిర్వికారి అయినప్పటికీ ఆయన అనేక వేషాలు ధరించిన అవతార పురుషులైనందువల్ల తమ మాయ యొక్క పనిని సజావుగా నడిపించడానికి సాధారణ వ్యక్తిలా వ్యవహరిస్తారు. ఎవరి పవిత్ర చరణ కమలాలను సమర్థ సాయి అన్న చిన్న మంత్రంతో ధ్యానించాలో, ఎవరు భక్తులను సంసారం నుంచి ముక్తి కలిగించడానికి సూత్రాలను కదుపుతారో వారి కథ పవిత్రమైనది.
సారాంశం: ఈ సాయి చరిత్ర పరమ పావనమైనది. దాన్ని పఠించే వారి నోరు పవిత్రమైనది, విన్నవారి చెవులు పావనమవుతాయి, అంతఃకరణ కూడా పునీతమవుతుంది. ఈ కథను ప్రేమతో శ్రవణం చేస్తే భవదుఖాలు హరించిపోతాయి. అపార కృపా అమృత రసధారలను ఆవలోకగా వర్షించే సాయి ప్రసన్నులైతే సంపూర్ణ శుద్ధ జ్ఞానం ప్రకటమవుతుంది. లయం అంటే కథ వింటూ ఉండగా నిద్రమత్తు రావడం. విక్షేపం, కథలో మనసు లీనం కాకపోవడం. కషాయం అంటే కథ వింటున్నప్పుడు 3 గుణాలు క్షోభించి కలిసిపోయి కళ్ళ ముందు ఈశ్వరుడి సగుణ లేదా నిర్గుణ స్వరూపం కనిపించకుండా నల్లటి పచ్చటి రంగులు కనిపించడం. రసస్వాదం అంటే కథలోని స్త్రీల హావభావాలు, నేత్ర కటాక్షాలు, శృంగార వర్ణనలు వినడం మీద శ్రద్ధ ఉండడం. ఇవి కథాశ్రవణానికి నష్టం కలిగిస్తాయి. ఈ అవాంతరాలను దూరం చేసుకోవాలి. అప్పుడు శ్రవణం సుఖదాయకమవుతుంది. ఉద్యాపనాలతో కూడిన వ్యర్థమైన వ్రత వైకల్యాలు మనకక్కర్లేదు. శరీరాన్ని శుష్కింపజేసే ఉపవాస తపవాసాలు అవసరం లేదు. లేదా తీర్థయాత్రలు, తిరుగుళ్ళనే తిప్పలు వద్దు. కేవలం ఈ చరిత్రను చెవులారా వింటే చాలు. గుండెల నిండా నిజమైన ప్రేమ ఉండాలి. భక్తిలోని మర్మాన్ని తెలుసుకోవాలి. అప్పుడు పరమశ్రేయస్సుని కలిగించే పరమార్థం పందెం కట్టి పరుగున మన దరికి వచ్చేస్తుంది. అశుభ కారకము, బాధాకారము అయిన అవిద్య అజ పజ లేకుండా పారిపోతుంది. ఇతర సాధనల శ్రమ లేదు. ఈ సాయి చరిత్రను వినండి. సంచిత అగామిలను అంటే రాబోయే జన్మలో అనుభవించవలసిన సుఖదుఖ రూప ఫలాల కారణమైన ప్రస్తుత జన్మలోని మంచి చెడు కృత్యాలు కొంచెం కూడా మిగిల్చుకోవద్దు. లోబి ఏ పనిలో ఉన్నా అతని చిత్తానికి దాచిపెట్టిన ధనమే రాత్రింబవళ్ళు కనిపించినట్లు మన మనసుల్లో సాయి సాక్షాత్కరించాలి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా మహాత్ములు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని గ్రంథ ప్రయోజనం అనుజ్ఞాపన అనే పేరు గల 3వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 3వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. పైకి చూడబోతే ఈ అధ్యాయం గ్రంథ ప్రయోజనము, గ్రంథ రచనకి హేమాడ్ పంత్కి అనుమతి ఇవ్వడము, రోహిల్లా అభినవ కథలకు సంబంధించింది అనిపిస్తుంది. అయితే దీన్ని చక్కగా క్షుణ్ణంగా చదివితే ఇది ఎంత మహత్వపూర్వకమైనదో, ఇందులో ఎంత అంతరార్థం నిండి ఉందో తెలుస్తుంది. ముఖ్యంగా ఈ అధ్యాయంలోని 185వ ఓవిలో 49 ఓవిలు కేవలం బాబా పలికిన అమృత గుళికల్లాంటివి, అమూల్యమైన పలుకులే. వాటిని పాఠకులు మళ్ళీ మళ్ళీ చదవాలని అనిపిస్తుంది. మొదటి 11 ఓవిల్లో బాబా మనకు తమ పట్ల ఉండవలసిన భక్తిని, కథా శ్రవణంలోని శ్రేష్టతను వర్ణిస్తూ చెప్పారు. ఒక మాట చెప్తాను శ్యామా, ప్రేమతో నా నామాన్ని స్మరించే వారి కోరికలను నెరవేర్చి వారి ప్రేమను పెంచుతాను. నా చరిత్రను, నా మహత్తుని ప్రేమతో గానం చేసే వారి వెనుక ముందు అన్ని వైపులా నేను నిలబడి ఉంటాను. కాలుడి కరాల దష్టం నుంచి నా భక్తులను బయటకు లాగేస్తాను. నా కథలను కేవలం వినటంతో వ్యాధులు వెంటనే నశిస్తాయి. కథలను సాదరంగా శ్రవణం చేసి ఆ పైన పూర్తిగా మననం చేసి అటు తరువాత నిధి ధ్యాసలను చేస్తే సంతృప్తి మన సందిట చేరుతుంది. తరువాత 32 ఓవిల్లో మొదట ధర్మాచరణ అంటే నీతితో వ్యవహరించడంలోని విశేషం చెప్పి, తరువాత తాము స్వయంగా సర్వవ్యాపకుణ్ణి, అనాది సిద్ధుణ్ణి, ఓంకారానికి ప్రతీక అయిన అవ్యక్త బ్రహ్మనే అని చెప్పి బాబా తమ పూజ ఎలా చేయాలో తెలియజేశారు. అందులోని కొన్ని మాటలు చూడండి. స్థవర జంగమాత్మక చరాచర జగత్తులో అనేక రకాల నామరూపాలతో నేనే 8 రకాల ప్రకృతిగా నటిస్తున్నాను. ఇది నా చమత్కారమే. ఓంకారం అనే
ప్రణవం నా వాచకమే, దాని వ్యాఖ్యము కూడా నేనే. విశ్వంలోని అనేక రకాలైన ఆకార వస్తు విశేషాల్లో కూడా నేనే నిండి ఉన్నాను. నేను మనసు, బుద్ధి మొదలైన ఇంద్రియాలతో ఉన్న స్థూల దేహ విరాటుని కాదు, అగోచరమైన హిరణ్య గర్భుణ్ణి కాదు. నేను అనాది సిద్ధుణ్ణి, సనాతుణ్ణి, సాక్షి భూతుణ్ణి. నేనే చైతన్య స్వరూపుడిగా నిండి ఉన్నానన్న దాన్ని మనసులో పదిలపరుచుకుంటే అప్పుడు శుద్ధము పూర్ణము అయిన ఆనందం కలుగుతుంది. అలాంటి నా వైపు వృత్తిని తిప్పితే అదే నా సేవ, అదే నా భక్తి అవుతుంది. తానే చిదానంద చైతన్య ముక్తుణ్ణి అన్న అనుభవాన్ని తీసుకుని ప్రాప్తించే శుద్ధ అవస్థనే జ్ఞానం అంటారు. అలా నేనెవరో తెలుసుకొని నా యథార్థ పూజని చెయ్యి. అప్పుడు అనన్యంగా నన్ను శరణంటే నాతో సమరసతను పొందుతావు. కీటకం భ్రమరాన్ని ధ్యానించి తాను భ్రమరమై అయిపోతుంది. గురు భజన చేసే శిష్యుడు కూడా తన గురువుతో సమానంగా అయిపోతాడు. ఆ పైన తృప్తి కలుగగానే కాబోలు అధ్యాయం చివర బాబా ఇంకా ఇలా అంటారు: ఎక్కడైనా ఉండండి, ఏమైనా చేయండి, ఎప్పుడు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మీరు చేసే పనులు సమాచారం నాకు నిరంతరం తెలుస్తూనే ఉంటుందని గుర్తుంచుకోండి. ఇలా నిదర్శనమిచ్చే నేను, సర్వుల అంతరంగంలో ఉండే నేను, అందరి హృదయాలలో నివసిస్తాను. అందరికీ యజమానిని నేనే. ప్రాణుల లోపల బయట ఈ చరాచరం అంతా నేనే నిండి ఉన్నాను. ఇది పరమేశ్వర సంకల్పం. దీనికి సూత్రధారిని నేనే. నేను జీవుల సృష్టికర్తని. త్రిగుణాలను ఒకే రకంగా ఉంచేవాణ్ణి నేనే. ఇంద్రియాలన్నిటినీ వ్యవహరింపజేసేవాణ్ణి నేనే. సృష్టి స్థితి లయ కారకుణ్ణి నేనే. నాపై శ్రద్ధ పెట్టిన వారికి ఎలాంటి బాధలు ఉండవు. నేను నన్ను విస్మరించిన వారిపై మాయ తన కొరడాను జులిస్తుంది. నన్ను మసీదులో ఉంటూ కఫ్నీ ధరించి తలకి వస్త్రం చుట్టుకొని దుని ముందు కూర్చొని నోటితో అల్లా మాలిక్ అనేటటువంటి వినాశీ దేహంతో ఉన్న సాయి అని అనుకోండి. నేను అవినాశిని, అనాది సిద్ధుణ్ణి, సర్వ వ్యాపకుణ్ణి, చైతన్య గణ పరమేశ్వరుని అని తెలుసుకొని అనన్యంగా శరణు వచ్చి నన్ను పూజించండి. అప్పుడు మీరు మద్రూపులుగా లేక నాలాగే అవుతారని బాబా చెప్పారు. కనుకే హేమాడ్ పంత్ ఈ అధ్యాయం చివర్లో ఇలా అంటారు: లోబి ఏ ఊళ్ళో తిరుగుతున్నా అతని మనసుకి అహర్నిశలు తను దాచిన నిధే కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా సాయిని మనసులో పెట్టుకోవాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 4వ అధ్యాయం సాయి సమర్థుల అవతరణి. సమర్థ సాయి అవనిపై మానవ రూపంలో జన్మించడం. శ్రీ గణేశునికి నమస్కారము, శ్రీ సరస్వతీదేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజ్కి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీ సీతారామచంద్రులకి నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. గడిచిన 1-2 అధ్యాయంలో మంగళాచరణం, గ్రంథ ప్రయోజనం చెప్పబడింది. గ్రంథకర్త తన అధికారాన్ని, గ్రంథానికి విషయానికి గల సంబంధాన్ని యథారీతిలో సృష్టం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మహాత్ములు ఈ భూమి మీద ఎందుకు జన్మించారో, అలా వారు సాధించవలసిన కఠిన కార్యం ఏమిటో, వారు ఈ ధరాతలపై మానవ రూపంలో ఎందుకు రావాల్సి వచ్చిందో వినండి. శ్రోత మహాశయులారా, నేను మీ పద రజకణాలలో ఒక క్షణాన్ని దీన్ని శ్రద్ధగా వినమని మీ కృపని ఆశించటానికి నేను బిడేపడను. అసలే మహాత్ముల చరిత్రలు మధురం, అందులోనూ ఇది సాయి కథామృతం. సాయి యొక్క అనన్య భక్తులు దీనిని సేవించి కన్నులలో
కోటి తారలను వెలిగించగల ఆనందంతో ఉప్పొంగిపోవాలి. బ్రాహ్మణులు ఆశ్రమ వర్ణాలు నన్ను అనుసరించి శాస్త్రాలు నిర్దేశించిన ఆచార్య వైహారాలను నియమాలను ఆచరించడానికే అలక్ష్యం చేసినప్పుడు, శూద్రులు బ్రాహ్మణులై పోవాలనుకున్నప్పుడు, ధర్మాచరణ చేసేవారిని అవమానించి వారిని శిక్షించబోయినప్పుడు, ధర్మశాస్త్రాలను ఎవరు లెక్క చేయనప్పుడు, ఇలాంటి సర్వులు తాము విద్యాస్తులు మనుకున్నప్పుడు, ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నప్పుడు, ఒకరి మాట ఒకరు లెక్క పెట్టినప్పుడు, తినరానివి తింటూ సేవించరానివి సేవిస్తూ ఇలా ఆచార విచారాల పట్ల ఎంతో నిర్లక్ష్యంతో ఉండి, బ్రాహ్మణులు బహిరంగంగా మద్య మాసాదులను సేవిస్తున్నప్పుడు, ధర్మం ముసుగు వేసుకుని లోపల అత్యాచార్యాలు చేస్తున్నప్పుడు, దీనివల్ల ధార్మిక పందాలో దేశం ప్రబలిల్లిపోయి ప్రజలు బాధలతో విసిగిపోయినప్పుడు, బ్రాహ్మణులు స్నాన సంధ్యాదుల పట్ల విసుగుతో విముక్తులైనప్పుడు, కర్మలు ధర్మాచరణ వీటిల్లో నిపుణులు, వాటిని శ్రద్ధతో ఆచరించేవారు, అనుష్ఠాలను దేవీ ప్రీతి కోసం అభిషేకం మొదలైన విద్యాపూర్వక కర్మలు చేయటాన్ని విసుక్కున్నప్పుడు, యోగులు జప తప ధ్యానాలను చేదరించుకున్నప్పుడు, ఆ సమయంలో మహనీయులు అవనిపై అవతరిస్తారు. జనులు ధన గౌరవాలు భార్యాబిడ్డలే సమస్త సుఖాలకు స్థానమని పారమార్థికాన్ని గురించి ఆలోచించడానికి విముక్తులైనప్పుడు మహాత్ములు అవతరిస్తారు. ధర్మానికి గాని పట్టుకున్నప్పుడు, జనులు శాశ్వత శ్రేయస్సును కోల్పోయినప్పుడు ధర్మాన్ని జాగృతం చేయగల మహాత్ములు దేహధారిణి చేస్తారు. మానవులు దీర్ఘాయుస్సుని జన్మత ఉండవలసిన ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పోగొట్టుకుని కేవలం కడుపు నింపుకోవడం, విషయ సుఖాలను అనుభవించడాన్నే ఆనందంగా భావించి వాటి పట్ల లక్ష్యాన్ని పెట్టి నితి భ్రష్టులైనప్పుడు, ఆత్మోద్ధరణను అవనిధులుగా కోల్పోయినప్పుడు మహాత్ములు మహిమాత్మపై అవతరిస్తారు. వర్ణాశ్రమం నియమాలను రక్షించడానికే, అధర్మాన్ని సమూలకంగా పెక్కలించి వేయటానికే, దీనులను దరిద్రులను సంరక్షించడానికే మహాపురుషులు ఈ వృద్ధ్య మీద జన్మిస్తారు. మహాత్ములు ముముక్షులు వాళ్ళు దేనోద్ధరణ కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వారు కేవలం ఇతరుల కోసమే ఉంటారు. అందులో వారికి తమ గురించిన స్వార్థం ఉండదు. ప్రవృత్తి అనే ఎత్తైన చలించే నిర్మాణం చుట్టూ నివృత్తి అనే పునాదిని కట్టి దానిపై పారమార్థిక మందిరాన్ని నిర్మిస్తారు. భక్తులను సహజగతితో ఉద్ధరిస్తారు. ధార్మిక కార్యాలను ధర్మాన్ని జాగృత చేసి తమ అవతార కార్యాన్ని నెరవేర్చుకుంటారు. తమ అవతార కార్యం ముగియడంతో తమ అవతారాన్ని కూడా చాలిస్తారు. ప్రత్యేగాత్మే జీవాత్మే లేదా అంతరాత్మే జగతనంతటికీ పొంగి నింగి నంటే పాల సముద్రం లాంటి ఆనందాన్నిచ్చే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే శుభకారకుడు. అంతేగాక సుఖాన్నిచ్చే గురువు కూడా ఆయనే. పరాకాష్ఠకు చెందిన పరవళ్ళు తొక్కే ప్రేమకు స్థానం అవినాశి, శాశ్వతుడు, అవిభాజ్యుడు, దేశ కాల వస్త భేదాల నెరింగినవాడు. అతను విభజించిన రాని విధంగా ఉంటాడు. నాభి వద్ద ఉండే వానికి మొదట స్ఫూర్తిని ప్రశస్తిని హృదయ స్థానములో అల్పమాత్రంగా ఉత్పన్నమయ్యేదే. మధ్యము కంఠస్థానములో ఉండే మహానాత్మకం
వైరిక వైరిక దీనివల్లే నోటి నుంచి శబ్దాలు బహిరంగమవుతాయి. ఈ 4 వాణీలు ఆయన్ని వర్ణిస్తూ అలసిపోయి వేదాల చాతుర్యం కూడా పనిచేయలేదు. నేతి ఇది కాదు అంటూ అవి కూడా ఓడిపోయి శఠశాస్త్రాలు 6 శాస్త్రాలు 6 వేదాంగాలు అంటే శిక్ష, ఛందస్సు, వ్యాకరణ, నిరుక్తం, జ్యోతిషం, కల్పం, సద్దర్శనాలు, 6 దర్శనాలు అంటే సాంఖ్య, యోగ, న్యాయ, వైశిక, మీమాంస, వేదాంతం సిగ్గుపడ్డాయా? పురాణాలు, సృష్టి, ఉత్పత్తి, దేవతలు, వీరపురుషులు, విద్యార్థి విషయాలు వర్ణించబడిన అలాంటి సంస్కృత భాషలోనే కావ్యాత్మకమైన 18 పవిత్ర గ్రంథాలు, కీర్తనలు అలిసిపోయాయి. చివరికి శరీరంతో, వాక్కుతో, మనసుతో కేవలం నమస్కారం చేయటమనే సాధన మిగిలి ఉంది. అలా అత్యంత అద్భుత లీలను చూపిన మహాత్ములైన సాయి చరిత్రను, ఆయన పవిత్ర గాథను విని మన చెవులను పావనం చేసుకోవాలి. అదే అన్ని ఇంద్రియాలను నడిపించి ఈ గ్రంథాన్ని రచించే బుద్ధి ఇచ్చి ఆయన చరిత్రను యథావిధిగా సహజంగా గుర్తుకు తేవడానికే కారణమయ్యింది. ఆయన సర్వులకి అంతర్యామి, లోపల బయట అన్ని చోట్ల వ్యాపించి ఉంటారు. మరి నేను వ్యర్థంగా ఊరికే ఎందుకు చింతించాలి? సుమధుర ప్రేమను వెదజల్లే ఆయన ఒక్కొక్క గుణము గుర్తొస్తే మనస్సు స్తబ్దమైపోతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. మరి వాణికి ఆయన్ని వర్ణించడం ఎలా సాధ్యమవుతుంది? దృఢమౌనమే ఆయన కథనమవుతుంది. నాసికతో పూలను ఆఘ్రాణించాలి, స్పర్శేంద్రియాలతో శీతోష్ణాలను స్పర్శించాలి, కళ్ళతో సౌందర్య సుఖాన్ని ఆస్వాదించాలి, ఇంద్రియాలు తమంతట తామే సుఖించాలి, నాలుక చక్కెరని రుచి చూస్తుంది. అయితే అది ఆ విషయాన్ని ఇతరులకు స్పష్టంగా చెప్పలేదు. అదేవిధంగా సాయి గుణాలను చక్కగా వర్ణించి స్పష్టంగా చెప్పటం నాకు రాదు. ఆ సంకల్పం సద్గురువు మనసులోకి వచ్చినప్పుడే ఆయనే స్వయంగా ప్రేరణ కలిగిస్తారు. తమ వారమే అయినా మనకు వర్ణించడం అశక్యం కనుక దాన్ని తామే లోతుగా యథాతథంగా వర్ణిస్తారు. ఇది కేవలం ఏదో శిష్టాచారం కోసమో లేదా పైపైన మాట్లాడడమో కాదు. హృదయాంతరాల్లోంచి చెప్పే మాటలు ఇవి. ఆదరంతో శ్రద్ధగా వినమని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. గాణిగాపూరు నృసింహవాడిలాగే, ఔదుంబర్ బిల్లవాడిలాగే గోదావరి నదీ తీరాన ఉన్న షిరిడీ క్షేత్రం కూడా ప్రసిద్ధి చెందింది. గోదావరి పవిత్ర తీరం, జనులని పునీతం చేసే గోదావరి పవిత్ర జలం, మనసుని గిలిగింతలు పెట్టే గోదావరి పిల్లగాలులు, ఇవన్నీ ఆవనిపై అలుముకున్న అంధకారాన్ని ఆవలకు నెట్టేస్తాయి. గోదావరి మహిమ వర్ణన కందనంత అందమైనది. అది జగత్తంతా ప్రసిద్ధం. అక్కడ ఒకరిని మించి ఒకరు మకుటమణులన ఆనదగిన మహనీయుల పరంపర వచ్చిపోయింది. ఆ గోదావరి తీరంలో అనేక తీర్థాలున్నాయి. అందులోని నీరు పాపాలను ప్రక్షాళన చేస్తుంది. అందులో స్నానం చేసినా, ఆ నీటిని సేవించినా ప్రాపంచిక దుఃఖాలు పలాయనమవుతాయని పురాణాల్లో చెప్పబడింది. ఈ గోదావరి నది అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో ఉంది. కోపర్గాం పక్కన షిరిడీకి వెళ్లే మార్గం కలుస్తుంది. గోదావరిని దాటాక ఆవలి తీరాన సుమారు 3 క్రోసుల దూరంలో నీమ్గాంలో గుర్రబండి ప్రవేశించగానే షిరిడీ ఎదురుగా కనిపిస్తుంది. నివృత్తి, జ్ఞానదేవుడు, ముక్తాబాయి, నామదేవుడు, జానాబాయి, గోరా కుంభార్, గోణాయి, ఈమె ఎంత నామదేవుని తల్లి అయినా మహాత్ముల మాటల్లో ఆమెకు స్థానం ఇవ్వడం సరికాదని నాకు అనిపిస్తుంది. ఇక్కడ నా అభిప్రాయం ప్రకారం గోమాయి అనే శబ్దం ఉండాలి.
గోమాయి అనే పేరుగల ఒక వితంతు బ్రాహ్మణ మహనీయురాలి వర్ణన మహీపతి బువాగారి శ్రీభక్తి విజయంలో లభించింది. ఒకసారి చంద్రభాగా నదికి గొప్ప వరదలు వచ్చాయి. ఏ ఏ నావికుడు కూడా ఆమెను నది ఒడ్డున ఉన్న విఠలుడి దర్శనానికి తీసుకెళ్లలేదు. అప్పుడు విఠలుడు స్వయంగా నావికుడి రూపాన్ని ధరించి ఆమెను ఆవలి తీరానికి చేర్చి విఠలుని దర్శనం కలిగించాడు. తుకారాం, నరహరి సోనారు, నరసింహ మెహతా, సజన్ కసాయి, సావంతమాళి అనే మహాత్ములు గతంలో ఉండేవారు. ఇప్పుడు కూడా మహాత్ములు చాలా మందే ఉన్నారు. సాత్విక వృత్తిలో ఉండే వీరంతా జగత్తంతా తమ కుటుంబమేనని భావించి కష్టాల కొలిమిలో కాలిపోయే వారికి ఆధారమయ్యారు. మహాత్ముల్లో శ్రేష్ఠులనదగినంత రామదాసు గోదావరి తీరాన్ని వదిలి జగత్తును ఉద్ధరించడానికి కృష్ణా తీరంలో ప్రకటమైనారు. అలాగే గొప్ప యోగీశ్వరులైన సాయి షిరిడీ చేరుకున్న పుణ్యం కొద్దీ జగత్తును ఉద్ధరించడానికి గోదావరి సమీపాన అవతరించారు. పరుశువేది ఇనుమును సువర్ణంగా మారుస్తుంది. అలాంటి పరుశువేదితో మహాత్ములను పోలుస్తారు. అయితే మహాత్ములు చేసే అలౌకిక పద్ధతి ఏమిటంటే వారు భక్తులను తమకు ప్రతిరూపాలుగానే చేసేస్తారు. భేదభావాలను వదిలి చరాచర వస్తువులన్నీ బ్రహ్మ రూపమేనని మనకు కనిపించే ఈ జగద్వైశ్వర్యం బ్రహ్మ యొక్క అఖండైశ్వర్యమేనని, ఈ ప్రకారంగా ఈ విశ్వమంతా సంపూర్ణంగా తామేనన్న యథార్థ జ్ఞానం కలిగినప్పుడు కలిగే ఆ సుఖమాధురిని ఏం చెప్పను. సుధామధుర భావ తరంగాల్లోకి చార్చే అనిర్వచనీయమైన గొప్ప అనుభవం కలుగుతుంది. అలాంటి నాది అన్న భావం ప్రాప్తించాక తాము తప్ప వేరేదేది ఎక్కడా లేనప్పుడు ఎవరి మీద వైరభావం పెట్టుకోవాలి, ఎవరికి భయపడాలి? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్. షిరిడీలో సాయినాథులు కూడా మంగళవేడిలో సంత దామాజీ పంత్, సజ్జనగఢ్లోని సమర్థ రామదాస్, వాడిలో నృసింహ సరస్వతుల్లాగే జయించడానికి కఠినంగాను, తీరాన్ని చేరడం మరింత కష్టము అయిన సంసారాన్ని జయించారు. అమృత జల్లులు చిలకరించే శాంతి ఈయనకి అలంకారము. మూర్తీభవించిన జ్ఞాన భాండాగారమే ఆయన. వైష్ణవులకు ఈయన పుట్టినిల్లు వంటి వారు. ఉదారుల్లోకెల్లా ఉదారులైన ఈయన పారమార్థిక కర్ణుని అవతారమే. ఈ సాయి సంసారములోని సారమే. అశాశ్వతమైన వస్తువుల పట్ల ఈయనకి ఆసక్తి లేదు. వారి వృత్తి ఆత్మస్వరూపంలో లీనమై ఉంటుంది. పరమప్రాప్తిని సాధ్యం చేసుకోవడం మీదే వారి లక్ష్యం ఉంటుంది. అలాంటి వారి స్థితిని గురించి ఏం వర్ణించాలి? ఇహలోకానికి చెందిన ఔన్నత్యాన్ని కానీ అల్పత్వాన్ని కానీ ఆయన లెక్క చేయరు. పరలోక సుఖం అంటే ఉల్లాసము లేదు, అవహేళన కూడా లేదు. ఆయన అంతరంగం స్వచ్ఛమైన అద్దంలా నిర్మలమైనది. ఆయన వాణి నిరంతరం కృపామృత రసధారలను వర్షిస్తూ ఉంటుంది. రాజులు, పేదలు, దరిద్రులు, దీనులు వీరంతా ఆయన దృష్టికి ఒకేలాగా అనిపిస్తారు. ఆయనకి మానవమానాలు తెలియవు. ఆయన స్వయముగా సకల ప్రాణికోటిలోనూ వ్యాపించి ఉండే పరమేశ్వరులే కానీ అందరిలాగే లోకులతో సహజంగా మాట్లాడతారు, వ్యవహరిస్తారు. దేవదాసీల నాట్యావలోకానికి వస్తారు. గేయ కవిత్వాన్ని లేదా గానాన్ని వింటూ పారవస్యములో ఊగిపోతారు. అయినా
ఆయన సమాధి స్థితి కించెత్తైనా భంగం కాదు. అల్లా నామస్మరణ వారిని గుర్తించుకోవడానికో చిహ్నం. జగత్తంతా మేల్కొని ఉన్నప్పుడు ఆయన నిద్రిస్తారు. జగత్తు నిద్రిస్తున్నప్పుడు ఆయన మేల్కొని ఉంటారు. ఆయన అంతరంగం సర్వాన్ని తనలో దాచుకుని గంభీరంగా ప్రవహించే సాగరంలా శాంతంగా ఉంటుంది. ఆయన నిత్యంత శ్రమమేమిటో ఎవరికీ తెలియదు. ఆయన ఏ ఆచార వ్యవహార నియమాలను పాటించరు. తాము కూర్చున్న చోట నుంచి ఎక్కువగా కదలరు. అయినా అన్ని వ్యవహారాలు ఆయనకు తెలుస్తాయి. ఆయన దర్బారులో పైకి కనిపించేది ఎప్పుడు ఆరంభమే అయినప్పటికీ, ఆయన 1,50,000 కథలు చెప్పినప్పటికీ ఆయన మౌనాన్ని విడవరు. ఆయన మసీదు గోడకు ఆనుకొని నిలబడతారు. ఉదయము సాయంత్రము భిక్ష కోసం గ్రామంలో తిరిగినప్పటికీ, లెండిబాగుకి లేదా చావడికి పోతున్నప్పటికీ ఆయన ఆత్మస్థితి అఖండంగా ఉంటుంది. గతంలో ఏ జన్మలో, ఏ సందర్భంలో, ఏ సమయంలో నేనెంత తపస్సు చేశానో కానీ దేనివల్ల శ్రీ సాయినాథులు నన్ను మమతానురాగాలను వంచే తమను నిలిచివేసే ఒడిలో చేర్చుకొని అది నాకు తెలీదు. అయితే అది నాకు తపస్సుకి ఫలితమా? నేనైతే జన్మతః దుష్టుణ్ణి. శ్రీ సాయి స్వతహా దీనుల మీద ప్రేమ కురిపించేవారు. ఇదంతా ఎన్నటికీ మార్పు చెందని ఆయన కృపే. సిద్ధుల వర్గంలో జన్మించినప్పటికీ ఆయన పద్ధతి సాధకుల్లానే ఉండేది. ఆయన స్వభావము అహంకార రహితంగా అత్యంత నమ్రతతో ఉండేది. ఆయన అందరినీ గౌరవించేవారు. పైఠాన్ని ఏకనాథులు, అలందిని జ్ఞానదేవులు, అలాగే శ్రీ సాయి షిరిడీని మహిమా సంపన్నం చేశారు. ప్రతిరోజు ఏ ప్రయత్నము చేయకుండానే బాబా చరణాలను హాయిగా శుభించి బాబా పాదధూళిని తలపై ధరించే అదృష్టాన్ని పొందిన షిరిడీలోని తృణపాషాణాలు ధన్యం. షిరిడీకి మనకి పండరీపురం. షిరిడీయే మనకి పండరీపురం. షిరిడీయే జగన్నాథపురి, ద్వారక. షిరిడీయే గయా. షిరిడీయే విశ్వేశ్వరుడి కాశీ. షిరిడీయే రామేశ్వరం కూడా. షిరిడీయే మనకు బద్రీనాథ్, కేదారీనాథ్. షిరిడీయే మనకు నాసికా త్రియంబకం. షిరిడీయే మహాకాళేశ్వరుడి ఉజ్జయిని. షిరిడీయే మహాబలేశ్వరుడి గోకర్ణ క్షేత్రము. షిరిడీలో సాయియే సమాగమమే మనకు ఆగమ నిగమాలు, వేదాలు, ధర్మశాస్త్రాలు. దానివల్ల సంసారంలోని వ్యవహారాలపై ఆసక్తి తగ్గిపోయి పరమార్థిక మార్గం సులభతరమవుతుంది. సమర్థ సాయి దర్శనమే మనకు యోగ సాధన. వారితో చేసే సంభాషణే మనకు పాప ప్రక్షాళన. ఆయన చరణ సంహాసనమే మనకు త్రివేణి, గంగా, యమున, గుప్తంగా ఉండే సరస్వతి. ఈ 3 నదుల సంగమ ప్రవాహమే అలహాబాదులోని ప్రయాగ స్థానము. ఆయన చరణతీర్థ సేవనమే మన వాసనల నిర్మూలన. ఆయన ఆజ్ఞే మనకు వేదవాక్కు. వారి విభూది ప్రసాద సేవనమే మనకు అన్ని రకాల పుణ్య పావన సాధన. సాయియే మనకు పరబ్రహ్మ. సాయియే మనకు పరమార్థము. సాయియే శ్రీకృష్ణుడు. సాయియే శ్రీరాముడు. మన నిజమైన
ఆశ్రయ స్థానము శ్రీ సాయియే. సాయి స్వతహాగా సుఖ దుఃఖ రాగ లోభాది ద్వంద్వాలకు అతీతులు. ఆయన ఎప్పుడూ ఆనందంగా ఉందురు లేదా భిన్నులుగా ఉందురు. నిరంతరము ఆత్మస్వరూపంలో లీనమై ఉండే శాశ్వత బ్రహ్మయే సాయి. షిరిడి కేవలం కేంద్ర స్థానం. బాబా కార్యాలు లేదా నివసించే ప్రదేశాలు పంజాబ్, కలకత్తా, హిందుస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, దక్కన్, దక్షిణ భారతం, కన్నడ కన్నడ కర్ణాటక మొదలైన అన్ని చోట్ల ఉన్నాయి. షిరిడీలోని సాయి సమాధి అంటే మహాత్ములందరూ కలిసే స్థానం. అక్కడికి వెళ్ళే దారిని పట్టుకొని అటువైపు వేసే ప్రతి అడుగు జీవుల సంసార బంధనాన్ని ఛేదిస్తుంది. కేవలం ఆచారాన్ని అనుసరించే అయినా సమాధి దర్శనం చేసుకుంటే చాలు, జన్మకి సార్థకమేర్పడుతుంది. అలాంటప్పుడు బాబా సేవ కోసం తమ ఆయుష్ను వెచ్చించి వారి అదృష్టాన్ని నేనేమని వర్ణించను. మసీదు మీద, వాడా మీద అందమైన పతాకాలు ఎత్తుగా ఆకాశంలో వయ్యారంగా ఎగురుతూ భక్తులను చేత్తో రారమ్మని ఆప్యాయంగా పిలుస్తున్నట్లుంటాయి. బాబా మహాత్ములని ప్రసిద్ధి చెందారు. ఊరూరా ఆయన గొప్పదనం వ్యాపించింది. కొందరు ఆయనకి నిజమైన శ్రద్ధతో మొక్కుకుంటారు, కొందరు ఆయన కేవలం దర్శనంతోనే సంతృప్తి చెందుతారు. కొందరి మనస్సుల్లోని ఆలోచన ఎలా అన్నా ఉండనీయండి, బుద్ధి కూడా పాపరహితంగా ఉన్నా లేక మోసపూరితంగా ఉన్నా ఆయన దర్శనం చేసుకున్న వెంటనే వారి చిత్తం శాంతిస్తుంది. అప్పుడు జనులు మనసుల్లో కలిగే ఆశ్చర్యం అంబరాన్ని చుంబిస్తుంది. పండరీపురంలో విఠలుడు, రఘుమాయిల దర్శనం విశేషమైనది. అదే విఠలుడి దర్శనాన్ని సాయిబాబా షిరిడీలోనే ఇచ్చేవారు. నా మాటలు ఎవరికైనా అతిశయోక్తి అనిపిస్తే వారు విఠలుడిపై దృఢభక్తి ఉన్న గౌలీబువా మాటలు వినండి. అప్పుడు వారి సంశయం పటాపంచలైపోతుంది. అతడు పండరీ వార్కరీ సాంప్రదాయానికి చెందినవాడు. ప్రతి ఏడు అతను పండరీపురం వెళ్ళేవాడు. అలాగే షిరిడీ కూడా వచ్చేవాడు. అతనికి సాయిబాబా అంటే ఎంతో ప్రేమ. వెంట ఒక గాడిదను తీసుకొని ఒక శిష్యుని తోడుగా తీసుకునేవాడు. ఆ పెద్ద మనిషి నాలుక రామకృష్ణ హరి అన్న నామాన్ని గర్జిస్తుండేది. అతని వయస్సు 95 సంవత్సరాలు. చాతుర్మాస్యంలో గంగానదీ తీరాన మిగిలిన 8 నెలలు పండరీపురంలోనూ బువా ఉంటుండేవాడు. అందువల్ల ప్రతి సంవత్సరము అక్కడికి వెళ్ళొచ్చేటప్పుడు అతను సాయిబాబాని కలవడం జరుగుతుండేది. బాబా వైపు చూస్తూ వినమ్రతతో అతను అంటూ ఉండేవాడు, ఈయన దయామృత సాగరుడు, అనాథనాథుడు అయిన సాక్షాత్ పండరీనాథుడు. జరీ అంచు దోవతలు కట్టుకోగానే ఎవరైనా మహాత్ములైపోగలరా? వారు కష్టపడి ఎముకలను మణులుగా, రక్తాన్ని నీరుగా మార్చాలి. దైవత్వం ఊరికే వస్తుందా? ఈయన ప్రత్యక్షంగా పండరీనాథుడే. ఈ జగత్తు మూర్ఖురాలు. ఇది బాగా తెలుసుకొని ఈయన దైవత్వాన్ని గుర్తుపెట్టుకోండి. పండరీనాథుడి పట్ల భక్తి ఉన్న అలాంటి భగవద్భక్తుడి మాట ఇది. అక్కడ పామరుణ్ణైన నా అనుభవం ఎంతటిది? శ్రోతలు తమకు తాము అనుభవం పొందాలి. సాయిబాబాకి నామస్మరణ అంటే చాలా ఇష్టం. ఆయన నిరంతరం అల్లా మాలిక్ అంటుండేవారు. తమ ఎదుట రాత్రింబవళ్ళు నామసప్తాహాలు జరిపించేవారు. ఒకసారి ఆయన దాసగణుని నామసప్తాహం చేయమని ఆజ్ఞాపించారు. అందుకు దాసగణు, చేస్తాను, అయితే నాకు విఠలుడు సాక్షాత్కరించాలి అన్నాడు. అప్పుడు బాబా తమ ఛాతీపై చేయి పెట్టుకొని, అవునవును,
సాక్షాత్తు విఠలుడి మూర్తి ప్రకటమవుతుంది. భక్తుడికి మాత్రం భావం ఉండాలి. ఠాకూర్నాథుడి డంకపురి, పండరీనాథుని పండరి లేదా రణచోళరాయుని ద్వారకానగరం ఈ షిరిడీయే. ఇది చూచేందుకు దూరం వెళ్ళవలసిన అవసరం లేదు. విఠలుడేమన్నా వేరే ఎక్కడో గుప్త ప్రదేశం నుంచి లేచొచ్చేవాడా ఏం? భక్తుల ప్రేమ పరవళ్ళు తొక్కినప్పుడు ఇక్కడే ప్రకటమవుతాడు. పుండరీకుడు అమ్మా నాన్నల సేవ చేసి దేవాది దేవుణ్ణి సమ్మోహింపజేశాడు. దేవాది దేవుడు పండరీకుడి భక్తి ప్రేమలకు పరవశించి ఇటుక మీద విశ్రాంతి తీసుకున్నాడు అన్నారు. సరే, సప్తాహం సమాప్తమవగానే దాసగణుకి విఠలుని దర్శనమైందని అంటారు. ఇప్పుడు బాబా మాటలకు మరొక అనుభవాన్ని తీసుకోండి. ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ నిత్య నియమానుసారం తెల్లవారుజామున స్నానం చేసి ఆసనం వేసుకొని ధ్యానం చేస్తూ కూర్చున్నప్పుడు అతనికి విఠలుడి దర్శనమైంది. ఆశ్చర్యమేమంటే తరువాత అతను బాబా దర్శనం కోసం మసీదుకు వెళ్ళినప్పుడు బాబా అతన్ని అడిగారు, విఠల్ పాటిల్ వచ్చాడు కదా, అతన్ని కలిశావు కదా. అతను చెప్పకుండా పారిపోతాడు. అతనికి గట్టిగా మేకు కొట్టి ఒకచోట కదలకుండా స్థిరంగా ఉంచు. ఒక్క క్షణం అశ్రద్ధ చేశావో అతను కన్నుగప్పి పారిపోతాడు. సరే, ఇది జరిగింది ఉదయం పూట. తరువాత మధ్యాహ్నం పూట విఠలుని దర్శనం సంరంభానికి చెందిన మరొక ఉదాహరణ చూడండి. ఎవరో ఒక పొరుగురి వ్యక్తి పండరీపుర విఠోబా చిత్రపటాలు 25 అమ్ముకోవాలని వచ్చాడు. ఉదయాన ధ్యానంలో ఉన్నప్పుడు విఠలుడి మూర్తి ఎలా కనిపించిందో అచ్చం దానిలానే ఉన్నదాని ప్రతికృతిని చూసి దీక్షిత్ మనసుకి ఆశ్చర్యం అనిపించింది. బాబా మాటలు గుర్తొచ్చాయి అతనికి. వెంటనే అతను గొప్ప ప్రేమతో ఆ అమ్మేవాడికి మూల్యం చెల్లించి ఒక చిత్రపటాన్ని కొన్నాడు. భక్తిభావంతో దాన్ని పూజలో పెట్టుకున్నాడు. శ్రీ సాయికి విఠల పూజ పట్ల కల ఆదరణను వ్యక్తం చేసే మరొక అందమైన వినసొంపైన అత్యంత మధురమైన కథను ఆనందం నిండిన మనసుతో వినండి. భగవంతరావు క్షీరసాగర్ తండ్రి గొప్ప విఠల భక్తుడు. పండరీపుర యాత్రను పదే పదే మళ్ళీ మళ్ళీ చేస్తుండేవాడు. తండ్రి దివంగతుడైన తరువాత ఇంట్లో ఉన్న విఠలుడి విగ్రహానికి పూజా నైవేద్యాలు ఆగిపోయాయి. తండ్రికి శ్రాద్ధం పెట్టడం కూడా ఆగిపోయింది. పండరీపుర యాత్ర గురించిన మాటే లేకుండా పోయింది. తరువాత ఒకసారి ఈ భగవంతరావు షిరిడీ వచ్చాడు. అప్పుడు అతని తండ్రిని గుర్తుకు తెస్తూ బాబా అన్నారిలా, అతను నా స్నేహితుడు, ఇతను నా మిత్రుడి కొడుకు అని నేను ఇక్కడికి లాక్కొచ్చాను. ఇతడెన్నడూ నైవేద్యం పెట్టడు. నన్ను పస్తులుంచుతున్నాడు, విఠలుణ్ణి పస్తులుంచుతున్నాడు. అందుకే ఇతన్ని షిరిడీకి తీసుకొచ్చాను. ఇప్పుడది గుర్తుకు తెచ్చి అతనితో పూజ చేయటం మొదలు పెట్టిస్తాను. ఒకసారి ఒక పర్వదినాన ఏ కాలంలో పుణ్యకృత్యాలు చేస్తే అధిక ఫలం ప్రాప్తిస్తుందో అలాంటి గ్రహణం, పౌర్ణమి మొదలైన శాస్త్రాల్లో చెప్పబడ్డ కాలాల్లో ముఖ్యమైన కాలం. దాసగను ప్రయాగ తీర్థానికి స్నానానికి వెళ్ళాలని మనసుపడ్డాడు. అందుకు బాబా దగ్గర అనుమతి తీసుకోవాలని వచ్చాడు. బాబా, అరే, దానికోసం అంత దూరం వెళ్ళవలసిన అవసరమేమిటి? ఇదే మన ప్రయాగ తీర్థం. మనసులో విశ్వాసం దృఢంగా పెట్టుకో. నిజమే, ఆ ఆశ్చర్యం ఏం చెప్పను. దాసగను బాబా పాదాల మీద తలను పెట్టగానే బాబా 2 కాలి బొటనవేళ్ల నుంచి నీరు ఉబికి రావటం మొదలుపెట్టి గంగా యమునుల జలం ప్రవహించింది. ఆ చమత్కారం చూసి దాసగణుకు గగుర్పాటు కలిగింది. కంఠం పూడుకుపోయింది. బాబాది ఎంత గొప్ప కృప! అతని కళ్ళ వెంట అశ్రుప్రవాహం ఆనకట్టలు తెంచుకొని దూసుకు ప్రవహించసాగింది. అతని వాణికి
స్ఫురణ కలిగింది. బాబా మీద అతనికి ప్రేమ ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగసిపడింది. అపారమైన బాబా శక్తిని, అపరిమితమైన ఆయన మహిమని వర్ణించి తృప్తిపడ్డాడు. ఈ దాసగణు కవిత్వం చాలా మధురంగా ఉంటుంది. శ్రోతల కోరికను వెంటనే తీర్చాలనే ఈ ప్రాసాదిక పదాన్నిస్తున్నాను. శ్రీ నరాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना,
बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి